నీవు నేను అనుకుంటున్నామేమో అది బహుఘోరమైనటువంటి ఆలోచన. ఆయన వింటున్నాడు. నీవు నేను కలిగినటువంటి హృదయంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఆయన గ్రహిస్తూ చూస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. తగు సమయంలో ఆయన బహుమానము ఇవ్వబోచు ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు రహస్యమందు వెళ్ళి ప్రార్థన చేయమని ప్రభువు ఆ తలంపులను బయలుపరుస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. చూద్దాం ఆ మాటను. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము వచనము 18వ వచనములు అంటున్నాడు. చూడండి ఆ మాట. 6వ అధ్యాయము 18వ వచనము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును, నీవు యథార్థముగా ప్రార్థిస్తే. రహస్యముగా నీవు ప్రార్థిస్తే ఆయన ఏమి ఇవ్వబోతున్నాడంటే ప్రతిఫలము. మన ప్రార్థన, మన విజ్ఞాపన, మన యాచన ప్రతిఫలము పొందుకునేటువంటి ఆత్మీయ స్థితిలో నీవు నేను నడిపించబడాలి. యథార్థమైనటువంటి విజ్ఞాపన దేవునికి ఇష్టము. అవిధేయులుగా విజ్ఞాపన చేసిన, ఆరాధన చేసిన అది వ్యర్థమైనటువంటిదే. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు వెళ్ళమంటున్నా అంటే ప్రతిఫలము అడిగినటువంటిది ఆయన యొద్ద నుండి నీవు నేను పొందుకునేటువంటి విజ్ఞాపన అవసరం అంటున్నాడు దేవుడు. మరి అట్టి అనుభవాలో నీవు నేను ఉన్నామా అంటున్నాడు కదా దావీదు. ప్రధాన గాయకుడికి రాసినటువంటి కీర్తన 44వ కీర్తన చూడండి ఒకసారి. ప్రధాన గాయకుడికి దావీదు రాసినటువంటి కీర్తన. ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటే ఆయన ప్రధాన యాజకుడు. అందుకే చూడండి దావీదు కొంతమంది దాన్ని ఎలా పలుకుతుంటే ప్రధాన గాయకుడు దావీదు అనుకుంటున్నారు. ప్రధాన గాయకుడు మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు రాస్తున్నాడు. ఆయన విన్నవించుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. 44వ కీర్తన 44వ కీర్తన. ఇది ఎవరు రాశారు? ఇది కోరాహు కుమారులు రాశారు. కోరాహు విధానాలు చూసాం కదా మనం. అనేక 2-3 సార్లు నేను జ్ఞాపకం చేశాను, జ్ఞప్తికి తీసుకొచ్చాను. కోరాహు కుమారులు వారి ఆలోచనలు ఎలా ఉన్నవి? ఎవరి కోరాహు? కోరాహు ఎవరు? ఎందుకు కోరాహుకి అట్టి ఆలోచనలు కలిగినటువంటి వాడుగా కోరాహు ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు? మనం చూసాం కదా. తెలీదా కోరాహు అంటే ఎవరు? కోరాహు సమీప బంధువుడే మోషేకి. లేవీ గోత్రికుడే కోరాహు కూడా. కోరాహు ఆలోచన ఎలా వచ్చింది? మోషేని ఎవరు పంపించారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గొర్రెలు కాస్తున్నటువంటి వ్యక్తిని ఆయన పొద కాల్చబడటము, మోషే ఆకర్షించబడటము, మోషేతో మాట్లాడటము, మోషేకి పద బాధ్యతను అప్పగించడం జరిగింది. ఆయనతో పాటు తన అన్నైనటువంటి అహరోను, అక్కైనటువంటి మిరియామును కూడా పంపించాడు. ఎక్కడికి? ఐగుప్తు దేశమునకు పంపించాడు. అక్కడ బానిసలుగా ఉన్నాడు. మరి ఈ నాయకుడు ఎవరు? కోరాహు. ఈ నాయకుడు అక్కడ వారిని అందరినీ చక్కబెట్టలేదు. ఎప్పుడైతే అరణ్య మార్గంలో మోషే వారిని ఎర్ర సముద్రం నుంచి దాటించి తాముకు ఇవ్వబడినటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి తీసుకొని వస్తున్నప్పుడు మోషే మీద కోరాహు ఏం చేశాడంటే తిరుగుబాటు చేశాడు. ఎందుకు చేశాడు తిరుగుబాటు? అయ్యా మోషే, మేము లేవీలమే, మేము యాజకత్వం చేసేటువంటి వారమే, మాకు కూడా ఇటువంటి అర్హత ఉన్నది అని విర్రవీగాడు. విర్రవీగి 125 మందిని పోగు చేసి బంధువులను మోషే మీద తిరుగుబాటు చేశాడు. ఏమయ్యాడు తిరుగుబాటు చేసి? దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి మోషే మీద తిరుగుబాటు చేస్తే మోషే ఎలిగెత్తి కొండెక్కి ప్రార్థన చేశాడు. అయ్యా మీ దీనదాసుని హేళన ఎదిరింపులు చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు కోరాకు. మోషేకి ఏమిచ్చాడు విన్నపము? వారందరినీ సమాజ మందిరంలోకి తీసుకొనిరా. సాయంకాలం వేళన్నాడు
తీసుకొని వచ్చినప్పుడు ఏం చేశాడు? మోషే ప్రార్థించగా భూమి చీల్చబడి ఏమైపోయారు? 125 మంది జీవ సమాధిలో కూరుకుపోయినటువంటి వాడుగా ఉన్నాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సముఖంలో ఉన్నటువంటి వారి వల్ల నీవు వినయ మనస్సు కలిగినటువంటి వారముగా ఉండాలి. ఆయన నడిపింపు ఎలా ఉంటుందంటే ఆయన చిత్తానుసారముగా ఆయన ఉద్దేశములను నెరవేర్చేటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ కోరా కుమారులు రాసినటువంటి కీర్తనలో కుమారులేమో యోగ్యులుగా ఉన్నారు, తండ్రి అయోగ్యుడుగా ఉన్నాడు. తండ్రిని వెంబడించలేదు. రక్త సంబంధము ముఖ్యం కాదు దేవుని రాజ్యంలో, ఎవరి ఆత్మకు వారే ఉత్తరవాదులు. అందుకే ఉన్నాడు కదా అక్కడ రాయబడినటువంటి ప్రకటన గ్రంథంలో ఉంటాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున జీతం నా యొద్ద సమృద్ధిగా ఉన్నది. ఇదిగో నేను దొంగ వలే వస్తానంటున్నాడు, నేను ఏకువజామున వస్తానంటున్నాడు. ఇద్దరు తిరగలు విసురుచుండగా ఒకరు ఎత్తబడము, ఒకరు విడవబడటము. ఇదిగో 20 మంచం మీద పొరుండగా ఒకరు ఎత్తబడము, ఒకరు విడవబడటం. పొలములో దున్నుచుండగా ఒకరు ఎత్తబడటము, ఒకరు విడవబడటము. విడవబడేటువంటి వారు ఎవరంటే రక్త సంబంధికులు, శరీరానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారు. నీవు ఆత్మ సంబంధం ఉంటే ఆత్మీయులకే ప్రాధాన్యత ఇవ్వాలి, శరీరానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇచ్చాడా శరీర సంబంధులకి? కనినటువంటి తల్లికే ప్రాధాన్యత ఇవ్వలేదు ఆయన. నన్ను వెంబడించినటువంటి వారు నా తల్లి, నా సహోదరులని సెలవిచ్చాడు. ఇక్కడ తండ్రి అయినటువంటి కోరాహును వెంబడించినటువంటి కుమారులు ఏం రాస్తున్నారు చూడండి 21వ వచనంలో, హృదయము రహస్యములు ఎరిగినటువంటి దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. మనము ఇక్కడ చేరినటువంటి ప్రతి వాని హృదయములను ఆయన పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. మనము ఎరుగమనుకుంటున్నాం, తెలియదలే అనుకుంటున్నాం. చాలా జాగ్రత్త, పొరపాటు పడుతున్నాం మనము. మన ఆలోచన, మన తలంపు, మన ఉద్దేశాలు, మన ధిక్కారాలన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. జాగ్రత్త. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట యవనస్తుడైనటువంటి తిమోతికి చెప్పాడు అపోస్తలుడైనటువంటి పౌలు, మాటలోను ప్రవర్తనలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండండి. మాదిరిగా ఉండాలి విశ్వాసులకు. మాదిరిగా లేకుండా మన ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. విశ్వాసులు ఎప్పుడు కూడా తృణీకరించి మాట్లాడకూడదు. అట్టి అర్హత నీకేడున్నది? నీవు యోగ్యుడవా? యోగ్యుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే ఎవరు నిందించలేదు కదా. ఆయన మీద మొహం మీద ఉమ్మూస్తున్నప్పుడు, పిడుగు తులుగుతున్నప్పుడు నన్ను ఎందుకు హింసిస్తున్నాను అనలేదు కదా తండ్రి. మౌనంగా ఉన్నాడు. నీవు నిజమైనటువంటి విశ్వాసి అయితే, నీవు నిజమైనటువంటి ఆత్మీయ స్థితిలో నడిపించబడితే నీవు దేవునిని గణపరిచేటువంటి వారుగా ఉండాలి, జనులు గణపరిచేటువంటి వారుగా ఉండకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఎప్పుడు ఇస్తాడు ప్రతిఫలము? నీవు చేసే ప్రార్థన యథార్థంగా ఉండాలి, నీ విన్నపములు యథార్థంగా ఉండాలి, అంతకుముందు నీ హృదయము యథార్థంగా ఉండాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఎందుకు మొదలు పెడతారో, ఎక్కడ మొదలు పెడతారో, ఎక్కడ ఆపుతారో అర్థం కావటం లేదు. ప్రార్థన అంటే నీవు ఉన్నటువంటి స్థితిలో ప్రార్థన ఉండాలి. నీవు దేని గురించి ప్రార్థన, ఆ విషయం గురించే ప్రార్థన చేయాలి. మన ఇష్టానుసారంగా లోకం మొత్తం తిరిగి రాకూడదు. అది అపవాది చేసేటువంటి తంత్రములు. చూద్దాం, మనం ఇంకో మాటను జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనంలో అంటున్నాడు చూడండి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా అంటున్నాడు? అన్యుని వలె వ్యర్థమైన మాటలు ఏమంటున్నాడు? వశింపవద్దు. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. వాక్యానుసారమైనటువంటి మాటలే, మీ ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ఎందుకు? దేవుడు తన ప్రణాళిక చొప్పున పరిశుద్ధ లేఖన గ్రంథమును ఎందుకు రాయించాడు? దుష్టమైనటువంటి మాటలు వశింపడానిక, యథార్థమైనటువంటి మాటలు వశింపడానిక? నీ ఇష్టానుసారముగా మాటలు పలకవద్దు, జాగ్రత్త అంటున్నాడు కదా. 7వ వచనం అంటున్నాడు చూడండి, అన్యుని వలె వ్యర్థమైన మాటలు వశింపవద్దు. ఏంటి, ఎందుకన్నాడు ఆ మాట? ఆ మాటను గల ప్రాముఖ్యమైనటువంటి కారణము ఏమై ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? 32వ వచనం చూడండి, అదే అధ్యాయము 6వ అధ్యాయము 32వ వచనమును అంటున్నాడు చూడండి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను.
మీరు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా ఉచ్చరిస్తున్నారో, ఎలా పలుకుతున్నారో రహస్యమందు చూస్తున్నటువంటి పరలోకపు తండ్రి వాటిని ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఏమి ఎరిగి ఉన్నాడు ఆయన? మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము వచనము 17వ వచనములు అంటున్నాడు చూడండి. అతడు వారి మాటయు వినకపోయిన పక్షమున ఆ సంగతి సంగమునకు తెలియజెప్పు. అతడు సంగపు మాట వినకపోయినా అతన్ని నీకు అన్నినిగాను సుంకరిగాను ఎంచుకొను. నీవు సంఘానికి ఖచ్చితంగా బాధ్యత వహించాలి. చెప్పి చూడు, చెప్పాలి. మొదటిగా చెబితే ఎవరన్నా బాధపడతారు. ఇక్కడ దేవుని బిడ్డలకు ఒకవేళ మంచిగా ఉంటే మంచిదే, అన్యాయమైనటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిందే. వారు చెప్తే వారి హృదయాలు నొచ్చుకుంటాయేమో, చెప్పకపోతే నీవు దుర్మార్గుడు అవుతావు. జాగ్రత్త నా ప్రియ దేవుని బిడ్డలారా. మన విజ్ఞాపన, మన ప్రార్థనలు ఎలా ఉన్నవో ఈ రాత్రికాల సమయంలో లేఖనంలో ఉన్నటువంటి మాటలను మనము జ్ఞాపకము చేసుకుంటున్నటువంటి వారముగా ఉన్నాం. చివరిగా చూద్దాం. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడనని వారు తలంచుతున్నారు. ఎక్కువగా ప్రార్థన చేయడం వలన, ఎక్కువగా విస్తరించి 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 మాట్లాడడం వలన ఏమవుతుంది? విస్తరించి మాట్లాడడం వల్ల వారు విన్నపాలు ఆయన వింటాడు అనుకుంటున్నాడు. వినగలిగిన వాటికే వింటాడు, వినలేనటువంటి వాటిని ఆయన త్రోసివేసేటువంటి వాడుగా ఉంటాడు. నేను చిన్న ఉపమానం చెప్దాం అనుకుంటున్నాను. నీవు ఏ విషయాలు నీకు ప్రార్థన అప్పగించినప్పుడు ఆ విషయం మాత్రమే మాట్లాడి ప్రస్తావించాలి. ఎందుకంటే తండ్రికి మహిమను తెచ్చేటువంటి మాటలు మాట్లాడాలి. ఎలా మాట్లాడాలో, ఎలా తండ్రిని మహిమపరచాలో ప్రభు చిత్తమైతే రేపు జ్ఞాపకం చేస్తాను. ఎలా మాట్లాడాలి, దేవుని సత్యమైనటువంటి వాక్యములను ఎట్లా ప్రచురించాలి, ఎలా హృదయంలో ముద్ర వేయించబడాలి, వాటి పట్ల ఏ రీతిగా ఆకర్షణ కలిగినటువంటి వారుగా ఉండాలి. సంఘం అంటే ఏంటి, సంఘముకు ఉన్నటువంటి సత్యాలు ఏంటి, ఆ సత్యములకు లోబడి నీవు నేను ఉంటున్నామా, సంఘమునకు స్తంభమైనటువంటి శిరస్సు అయినటువంటి ఆ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పట్ల నీవు నేను వినయ మనసులైనటువంటి వారముగా ఉంటున్నామా, మన చిత్తానుసారముగా మనము ముందుకు సాగేటువంటి వారముగా ఉంటున్నాము. జాగ్రత్త. కోరాహు యొక్క విధానం మనం చూస్తున్నాం. అది ఎవరైనా కానీ, నేనైనా కానీ, ఎవరైనా కానీ నీవు ధిక్కార స్వరము కలిగినటువంటి వాడుగా ఉండకూడదు. ఇక్కడ అంటున్నాడు కదా, ఇక్కడ విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ఎవరు వీరు? ఎందుకు విస్తరించి మాట్లాడాలనేటువంటి ఆలోచనలు వారికి కలిగినటువంటివిగా ఉన్నవి. 1-2 మాటలు జ్ఞాపకం చేసుకొని నేను ముగిస్తాను. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం చూడండి ఒక మాటలు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనం చూడండి. వారు తమకు ఇయ్యబడిన యొద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయమున మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిది గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడెవడనో లేకపోగా వారు తాము చేసిన బలిపీఠముల వద్ద గంతులు వేయి మొదలుపెట్టిరి. ఎవరు వీళ్ళు? లోకానుసారముగా ఉన్నటువంటి వారు, దేవుని చిత్తమును ఎరగనటువంటి వారు, దేవుని చిత్త ప్రణాళిక చొప్పున నడిపింపబడనటువంటి వారు ఎంతగా మనం చూస్తున్నాం. ఆది పితరుల కుమారులైనటువంటి 2 ఉన్నారు కదా, కయ్యూను హేబేలు ఉన్నారు. దేవుడు ఎవరి బలిని అర్పణగా తీసుకున్నాడు?
హేబేలు బలిని అర్పించబడినప్పుడు ఆయన స్వీకరించాడు దేవుడు. కయ్యూను బలి ఆయన అర్పణ తీసుకోనలేదు. ఇతనికి ఏం కలిగింది? ఇప్పుడు క్రోధము, కోపము కలిగింది. తన తమ్ముడైనటువంటి హేబేలును బండతో తల మీద నూది చంపినటువంటి వాడుగా ఉన్నాడు. జాగ్రత్త! దేని కొరకు సంఘములో కలహాలు సృష్టించబడుతున్నవి? దేని కొరకంటే ఆధిపత్యము కొరకే. తన పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపాలనేటువంటి ఆలోచన కలిగే సంఘాల్లో విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. 29వ వచనంలో కూడా అంటున్నాడు చూడండి, ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమమును నైవేద్యములు అర్పించి సమయము వరకు వారు ప్రకటనలు చేస్తూ వచ్చిరి కానీ మాటైనను ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేయవాడైనను లేకపోయెను. నీవు విస్తరించి మాట్లాడితే, నీవు విస్తరించి ప్రార్థన చేస్తే ఆయన వినడు. అన్యుల వలె ఉండబాకండి అయ్యా. దేవుని యథార్థతను ఎరగండి. ఎక్కువ సమయం ప్రార్థన చేస్తే అబ్బో మంచి ప్రార్థనాపరుడు అనుకుంటారు అనేటువంటి ఆలోచన. ఇక్కడ మనుషులను మెప్పించేటువంటి ఆలోచన. దేవుని మాటకు చాలు. కొంతమందిని ఆహారం పెట్టినప్పుడు ప్రార్థన చేయమంటే ఏం చేస్తున్నారు? అవి ఎక్కడ పండిని, ఎక్కడికి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి బియ్యం, ఆ బియ్యం విసరలు ఎందుకు వేశారు? ఇవన్నీ అవసరమా? ఇవన్నీ ఇచ్చావు, తీసుకుంటున్నాము, నీకు మహిమ కలగాలి, మాకు బలము కలగాలి, చాలు. ఇదే కానీ ఇట్లా విస్తరించి మాట్లాడేటువంటి విధానాలు అది శ్రేష్టమైనటువంటిది కాదు అని లేఖనం సెలవిస్తున్నది. చూద్దాం మనము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం. జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పినటువంటి రాసినటువంటి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము వచనము 2వ వచనములు అంటున్నాడు చూడండి, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాసుకోము. నీ నోటికి ఎదుటి అది మాట్లాడబాకయ్యా. దేవుని చిత్తము నెరుగు, ఆయనను అడిగి గ్రహించు. నీ నోటికి వచ్చినటువంటి మాట పలుకకు. అది దేవునికి ఇష్టమైనదో లేదో నేను